తీన్మార్ మల్లన్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా పోటీ చేయడానికి రెడీగా ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. వాస్తవానికి మల్లన్న V6 ఛానల్ నుండి వచ్చినటువంటి వ్యక్తి. తీన్మార్ వార్తలు చదువుతూ తర్వాత మల్లన్న క్యూ న్యూస్ అనేటటువంటి ఛానల్ పెట్టిండు. క్యూ న్యూస్ అనే ఛానల్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బలంగా ప్రశ్నించినటువంటి ఛానల్ అది. ఆ ఛానల్లో నేను కూడా గతంలో పనిచేసినటువంటి వ్యక్తిని. అయితే తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ తర్వాత శనార్థి తెలంగాణ అనేటటువంటి దినపత్రిక స్టార్ట్ చేసిండు. ఆ పత్రిక స్టార్ట్ చేసిన తర్వాత చిన్నగా ఎమ్మెల్సీగా పోటీ చేసిండు. ఎమ్మెల్సీ కంటే ముందు ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీగా పోటీ చేసిండు. పోటీ చేయడం ఓడిపోవడం, పోటీ చేయడం ఓడిపోవడం. పోయినసారి మాత్రం మల్లన్న పోటీ చేసి పల్లా రాజేశ్వర రెడ్డికి చుక్కలు చూపించిండు. తర్వాత తీన్మార్ మల్లన్న మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికలలో ఆయన పోటీ చేసి గెలిచినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం. మల్లన్న గెలిచిన తర్వాత ఆయన ఎమ్మెల్సీ అయిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిండు. కానీ కాంగ్రెస్ పైన మల్లన్న విమర్శలు చేయడం, ప్రభుత్వాన్ని విమర్శించడం, రేవంత్ రెడ్డిని విమర్శించడం, కాంగ్రెస్ పార్టీ లీడర్ల వ్యవహారం మల్లన్నకు నచ్చకపోవడం ఇవన్నీ జరిగినాయి. తర్వాత కాంగ్రెస్ పార్టీ లీడర్లు మల్లన్న ఇట్లా మమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు, క్వశ్చన్ చేస్తున్నాడు అని చెప్పి కొంతమంది లీడర్లు మల్లన్న పైన కుట్ర చేసి మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయించినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం. ఎప్పుడైతే మీనాక్షి నటరాజన్ గారు ఢిల్లీ నుండి హైదరాబాద్కు వచ్చినారో ఇమీడియట్లీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసినటువంటి ఆ అంశాన్ని మనం చూసినాం. అయితే మల్లన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసినటువంటి ఆ పేపర్ ఏదైతుందో ఆయన ఆఫీస్లో భద్రంగా ఫ్రేమ్ కట్టి పెట్టించుకున్నారు. నాకు కాంగ్రెస్ ఇచ్చినటువంటి గిఫ్ట్ అని చెప్పి. సో కాంగ్రెస్ గెలవడానికి ఒక రకమైనటువంటి కారణం కూడా తీన్మార్ మల్లన్నే. కాంగ్రెస్కి స్టెప్ తీసుకోవడం, కాంగ్రెస్ వస్తే బాగుంటుందని చెప్పి ప్రచారం చేయడం, ఇవన్నీ కూడా మల్లన్న కొంత చేసినటువంటి కార్యక్రమం చేసిండు. తర్వాత మల్లన్న ఏ పార్టీ మనకు సెట్ కాదు, బీజేపీలోకి పోయినాం, బీజేపీ ఫెయిల్, కాంగ్రెస్లో పోయినాం, కాంగ్రెస్ ఫెయిల్, ఇవన్నీ ఇబ్బంది అవుతున్నటువంటి నేపథ్యంలో మనమే ఒక కొత్త పొలిటికల్ పార్టీ పెడదాం, మనమే కొత్త పొలిటికల్ పార్టీతో ముందుకు పోదాం అనేటటువంటి ఆలోచనతోటి తీన్మార్ మల్లన్న BCUF లేదా తెలంగాణ నిర్మాణ పార్టీ అనేటటువంటి పేరుతో TNP పేరుతో తీన్మార్ మల్లన్న తెర ముందుకు వచ్చేటటువంటి అవకాశం కనబడుతున్నది.